మన వీడియో ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా మీకు కొన్ని చూపిస్తాను. అవేంటంటే వేరుశనగ పప్పులు ఎంత సులభంగా దీంట్లో ఎంత మంచిగా ఫ్రై చేయొచ్చు, టేస్టీగా వస్తాయి, మనకి పని ఉండదు. మనం జస్ట్ టైం సెట్ చేసేసి టెంపరేచర్ సెట్ చేసేసి వదిలేసి మన పని మనం చేసుకుంటా ఉంటే దానిపాటికి అది గింజల్ని పద్ధతిగా ఫ్రై చేసి పక్కన పెట్టేస్తుంది అనమాట. ఆఫ్ అయిపోయి ఉంటుంది, పక్కన పెట్టేయడం అంటే ఆఫ్ అయిపోయి ఉంటుంది. అంత ఈజీగా ఉన్నా దీన్ని ఎందుకు వదిలేయాలి అంటే, ఎందుకు వాడకూడదు, ఎందుకు కొనకూడదు, కొనొచ్చా లేదా, అది మీకు యూజ్ అవుతుందా లేదా అనే విషయాలు మన వీడియో చూసాక మీరు డిసైడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే వేసిన పప్పులతో స్టార్ట్ చేద్దాం. ఎంత ఈజీగా దీంట్లో ఎంత కంఫర్ట్గా ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పేసి. మా ఇంట్లో వారానికి కనీసం 1 కేజీ కంపల్సరీ, 1 కేజీ అంటే మధ్య మధ్యలో మళ్ళీ కొబ్బరి పచ్చడి చేస్తే కూడా కంపల్సరీ ఏ టిఫిన్ అయినా కానీ పల్లీల పచ్చడి ఉండాలి. చాలా వరకు నాకు తెలిసి 90% ఇళ్లలో పల్లీలు ఫ్రై చేయాలి, వేయించుకుంటా ఉండాలి. దానికి ఎంత టైం పడుతుంది కదా, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, చాలా టైం పడుతుంది, చాలా స్ట్రెయిన్ అవ్వాలి, పొయ్యి సగన చాలా కష్టమైన పని. నాలాంటి వాళ్ళకి ఈజీగా ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఓకేలే, కానీ కొంచెం ఫాస్ట్గా చేసేసుకోవాలి, తొందరగా ఇంకో పని చేసుకోవాలనుకునే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్స్కి దీంట్లో పెట్టి టైం సెట్ చేసి వెళ్ళిపోయామంటే అది ఫ్రై చేసి పెట్టద్దు అనమాట. ఓకేనా? ఎయిర్ ఫ్రైయర్లో పప్పులు మనకి ఎంత బాగా ఫ్రై చేసుకోవచ్చు, వితౌట్ ఆయిల్, చుక్క నూనె లేకుండా మంచిగా ఎట్లా వేయించుకోవచ్చు, మనం దగ్గర నిలబడాల్సిన పని లేకుండా ఎంత ఈజీగా చేయొచ్చు అనే విషయాన్ని చెప్తూ ఈ వీడియో ఉంటుంది అనమాట. వీడియో అంతా అయిపోయాక మీకు కొనాలనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, మనం ఎత్తుక్కోవాలి, స్టడీ చేయాలి, రకరకాలు ఉంటాయి కదా. నేను ఆల్రెడీ స్టడీ చేసి ఆల్రెడీ నేను వాడాను కాబట్టి ఏ ఎయిర్ ఫ్రైయర్లు అయితే బాగుంటాయి, ఏ అయితే కంఫర్ట్గా ఉంటాయని చెప్పేసి నేను దాని గురించి కొంచెం వెతికి కొన్ని మంచివి బ్రాండెడ్ ఎయిర్ ఫ్రైయర్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను అనమాట. మీకు నచ్చి కొనాలనుకుంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే అన్ని డీటెయిల్స్, అన్ని ప్రైజ్, దేని ప్రైస్ ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ అక్కడ ఉంటాయి అనమాట. ఓకేనా? ఇంతకుముందు మనం ఎయిర్ ఫ్రైయర్ని కూరలు చేసేటప్పుడు రకరకాలుగా మీకు చూపించాను. అంటే నేను వంట చేసేటప్పుడు రకరకాలుగా దీన్ని ఎలా వాడచ్చు అని చిన్న చిన్న క్లిప్స్, ఆ వంటల క్లిప్స్లో అంతా మనం కిచెన్ బ్లాగ్స్ చేసాం కదా. అలా కాకుండా ఈ రోజు మన వీడియోలో మాత్రం కంప్లీట్ ఎయిర్ ఫ్రైయర్ గురించి చెప్తాను అనమాట. ఓకేనా? చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి, మనకి చాలా పని తగ్గిస్తుంది, చాలా స్ట్రెయిన్ని తగ్గిస్తుంది అనమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది, అరే ఇంత ఈజీగా పప్పులు వేయించామా మనము అని అనిపిస్తుంది అనమాట. ఓకేనా? మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన వీడియోకి లైక్ కొట్టండి, ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మన వీడియోలు నచ్చితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా? పదండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగో చూడండి, నా దగ్గర ఉండేది కెన్స్టార్ ఎయిర్ ఫ్రైయర్. మీకు ఇంతకుముందు చాలా కుకింగ్ వీడియోస్లో చాలా యూజ్ చేశాను, నేను అన్నీ చూపించాను. టమాటాలు పచ్చడికి, రకరకాల కూరలకి కానీ, రకరకాల ఫ్రైలు కానీ, కుకింగ్ వీడియోస్ కానీ మీరు నాకు చూసారంటే వాటన్నిటిలో కంపల్సరీ నేను ఎయిర్ ఫ్రైయర్ వాడతాను ప్రతి దాంట్లో. ఇంకా ఇన్స్టాపాట్ కూడా వాడేదాన్ని, మీకు తెలిసే ఉంటుంది, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, మీకు అన్ని దీంట్లోనే ఫ్రై చేస్తాను నేను. ఈ ఎయిర్ ఫ్రైయర్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే చాలా తక్కువ ఆయిల్తో మనం ఫ్రైలు అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పచ్చడికి టమాటాలు ఫ్రై చేయాలంటే ఎంత ఆయిల్ కావాలి, కానీ ఈ ఎయిర్ ఫ్రైయర్లో 1 అర స్పూన్తో కూడా మనం పచ్చడికి ఫ్రై చేసుకోవచ్చు టమాటాలు. ఈ ఎయిర్ ఫ్రైయర్కి ఇలా బాస్కెట్ ఉంటుందండి, ఇప్పుడు నేను బయటకు తీసాను కదా, ఆ బాస్కెట్లో మనం అన్నీ పోయాలన్నమాట. ఈ చూడండి, నోరు తెరుచుకున్నట్టు, పులి సింహం నోరు తెరుచుకున్నట్టు ఉంటుంది ఎయిర్ ఫ్రైయర్ అన్నట్టుగా, నాకు అట్లాగే అనిపిస్తుంది. బాస్కెట్ చూసారా, దాంట్లోంచి మనం సపరేట్ చేసేయచ్చు. కింద ఒక బుట్టలాగా ఉంది కదా, గిన్నెలాగా, దాంట్లోంచి బాస్కెట్ సపరేట్గా తీసేసుకోవచ్చు అనమాట. మనం మామూలుగా అయితే నేనైతే ప్లేట్లు పెట్టి పెడతాను, కడుక్కోవడం పెద్ద పని అని చెప్పేసి. అలా కాకుండా డైరెక్ట్గా కానీ దాంట్లో వేసేసామంటే ఆ ఎక్స్ట్రెస్ ఆయిల్ కూడా కిందకి బాస్కెట్లోకి కారిపోద్ది. ఏదన్నా ఉంటే ఆయిల్ కూడా మనం వాడకుండా పైదే తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఏం చేస్తానంటే అసలే కొంచెమే ఆయిల్ కదా, కారిపోయేదానికి ఎందుకు అవసరం లేదన్నట్టుగా నేను ప్లేట్లు పెట్టి పెడతాను. కింద ఉండేదైతే అండి అది టైమర్ అనమాట, పైన ఉండే వీలు టెంపరేచర్ 200 దాకా ఉంటుంది టెంపరేచర్ అండి. మనం పెట్టే దాన్ని బట్టి ఏమేమి పెడుతున్నామో దాన్ని బట్టి మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాడంగా దేనికి ఎంత టెంపరేచర్ పెట్టాలని మనకు తెలిసిపోద్ది అనమాట. ఒక 10 రోజులు వాడామంటే తెలిసిపోతుంది టైం ఎంత పెట్టాలి, టెంపరేచర్ ఎంత పెట్టాలని. ఇప్పుడైతే నేను చూడండి వేరుశనగ పప్పులన్నీ పోసేసాను. ఇంతకుముందు అర కేజీయే పోసేదాన్ని,
కానీ ఈ మధ్య కాలంలో సరిపోవట్లేదు. వారానికి 1 కేజీ కంపల్సరీ మా ఇంట్లో కావాలన్నమాట. మార్నింగ్ టిఫిన్కి చాలా వరకు పల్లి పచ్చడే కావాలంటారు. ఇంకా అటొచ్చి తింటా ఉంటారు. ఇంకా శౌర్యకి స్కూల్కి, ఇంకా స్కూల్ అంటున్నా కాలేజ్కి బెల్లం వేసుకొని తీసుకెళ్తాడు స్నాక్ లాగా. అందుకని చెప్పేసి 1 కేజీ పడతాయి అనమాట. జస్ట్ దాంట్లో పోసేసాను. పోసేటప్పుడే ఏమన్నా పాడైన పప్పులు ఉంటే ఏరేసేయండి. అప్పుడు మళ్ళీ మనం క్లోజ్ చేసేసాము, బాస్కెట్ లోపల పెట్టేసాం అనమాట. ఇప్పుడైతే టైమర్ చూడండి, 150 పెడుతున్నాను నేను. చూసారు కదా, 150 పెడితే ఏంటంటే మనకి తొందరగా మాడిపోవడం, పైన మాడిపోవడము, లోపల కాలకుండా ఉండడం అలా ఉండదన్నమాట. లోపల నుంచి కొద్దిగా చిన్నగా కాలుకుంటూ వస్తుంది. కొంచెం టైం టేకింగ్ అయినా కానీ మనం 150 పెడితేనే బెటర్ అనమాట. చూసారు కదా, నేను ఇప్పుడు మీకు చూపించడం కోసం 15 మినిట్స్ పెడుతున్నాను. ఎందుకంటే 15 మినిట్స్ తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపించాలి కాబట్టి. దీనికి ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుందండి. అందుకని దానంతటా అది ఆఫ్ అయిపోయి ఉంటుంది. 15 మినిట్స్ తర్వాత మనకి ఎప్పుడు తీరితే అప్పుడు వచ్చి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. చూసారు కదా, పప్పులు 15 మినిట్స్ తర్వాత లైట్గా ఫ్రై అయినాయి. ఇంకా పూర్తిగా రంగు మారలేదు, లైట్గా ఫ్రై అయినాయి. బయట మార్కెట్లో అయితే పప్పు ఉండలు చేయాలన్నా ఇంకేదన్నా అయితే చేయాలన్నా లైట్గా ఫ్రై చేసి పై పొట్టు తీసేసి వాడతారనమాట. అలా వాడుకోవడానికి 15 మినిట్స్ టైం సరిపోతుంది. కానీ నేనైతే బాగా బ్రౌన్ గా ఫ్రై చేస్తానండి. అట్లా చేస్తేనే మంచిది మన హెల్త్ కూడా. చూడండి, మళ్ళీ బాస్కెట్ లోపల పెట్టేసి టైమర్ సెట్ చేశాను. ఈసారి ½ గంట పెట్టేశానండి, ఎందుకంటే కాస్త తొందరగా అయిపోతుందని. ఇందాక చూపించాను కదా, ఇంకొకసారి ½ గంట తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ ఎల్లోది చూసారా, అది టెంపరేచర్ హీట్ అవుతా ఉన్నట్టు అనమాట లెక్క. ఒకసారి కరెక్ట్ టెంపరేచర్ 150 వచ్చాక గ్రీన్ లైట్ వెలుగుతుంది. మళ్ళీ కొంచెం టెంపరేచర్ తగ్గుతోంది అని అనుకున్నప్పుడు మళ్ళీ ఎల్లో లైట్ వెలిగి ఆ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి మళ్ళీ టెంపరేచర్ పెరుగుతా 150 దాకా వచ్చి అక్కడ ఆగి అక్కడ ఫ్రై చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనం పెట్టిన 150 డిగ్రీస్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట, పెరగకుండా తగ్గకుండా. ఇప్పుడైతే మనం ½ గంట పెట్టేసాం కదా, మెల్లమెల్లగా వేగుతూ ఉంటాయి లోపల. మధ్యలో నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి, ఇంకా టైం అవ్వలేదు అయినా కానీ మధ్యలో మనం ఓపెన్ చేయొచ్చు, జస్ట్ చూసుకోవచ్చు, ఒకసారి కలపొచ్చు, కిందది మీదకి కలిపితే ఇంకా బాగుంటుంది అనమాట. చూసారు కదా, అన్ని ఈవెన్గా ఉంటాయండి. మామూలుగా మనం బాండట్లో వేయిస్తే రంగు మారిపోతూ పొట్టు మాడిపోతూ అలా రకరకాలుగా ఒక పక్క ఏగి ఒక పక్క ఏగకుండా అలా ఉంటుంది కదా. కానీ ఎయిర్ ఫ్రైయర్లో మాత్రం అలా అస్సలు ఉండదు, ఈవెన్గా ఎగుతాయి అనమాట. చూసారు కదా, టైమర్ ఇంకా 15 మినిట్స్ ఉంది. నేను మధ్యలో తీసాను మీకు చూపిద్దామని. అసలు ఎలా ఉన్నాయి పప్పులని నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఒక్కసారి కానీ చూసారంటే, ఎవరిదన్నా ఉంటే చూడండి, మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో పప్పులు ఎంత మంచిగా ఎంత సులభంగా ఫ్రై చేయొచ్చా, అరే ఇంత ఈజీగా కూడా పప్పులు ఫ్రై చేయొచ్చా, ఇన్ని సంవత్సరాలు మనం ఇంత కష్టపడ్డామే అని ఖచ్చితంగా అనుకుంటారండి. నాకైతే అట్లాగే అనిపించింది అనమాట ఎయిర్ ఫ్రైయర్ ఇంటికి వచ్చాక. అది కొనక ముందు ఎంత బాధపడేదాన్నో, వేయించడానికి గంటలు నిలబడేదాన్ని అనమాట. ఎన్ని పప్పులు, వారానికి కేజీ అంటే నేను ఒక్కోసారి ముద్దలు చేయాలన్నా కానీ ఎక్కువ రకరకాలుగా ఏం చేయాలన్నా వేసిన పప్పులే బేసిక్ అనమాట మా ఇంట్లో. వేసిన పప్పులు అనేది, వేసిన పప్పులో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా పెరుగుతుందండి. ఇంకా ఈకోలి బ్యాక్టీరియా అని కూడా ఉంటుంది అనమాట. కాస్త నిమ్ముగా తగిలిందంటే దాని తర్వాత ఫంగస్ ఫాస్ట్ గా గ్రోత్ ఉంటుందండి ఈ పల్లి పప్పుల్లో. అందుకని పప్పులు ఏగి ఆగకుండా అస్సలు తినకూడదు అనమాట. పప్పులు ఖచ్చితంగా మంచి బ్రౌన్ రోస్టెడ్ కలర్ లో రోస్ట్ చేస్తే, బయట మనకి మార్కెట్లో ఉప్పు కారం వేసి రోస్ట్ చేసిన పప్పులు బ్రౌన్ గా ఉంటాయి చూసారా, ఆ కలర్ వచ్చేటాక ఫ్రై చేయాలి కంపల్సరీ అన్నమాట. దాంట్లో ఉండే ఈ బ్యాక్టీరియా ఫంగస్ వల్ల మనకి క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. క్యాన్సర్లే కాకపోయినా కానీ లివర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మాకు చిన్నప్పటి నుంచి మా పొలంలో వేరుశనగ పప్పు అనేది ఖచ్చితంగా వేరుశనగ పంట వేసేవాళ్ళు. దాని ద్వారా మా నాన్నోళ్ళు మాట్లాడుకుంటుండగా ఇవన్నీ నాకు తెలిసాయన్నమాట. చిన్నప్పుడు తెలియకుండా అలా ఉంటుందా అని అనుకునేదాన్ని. కానీ పెద్దయ్యాక ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి అన్ని ఎత్తికి చూస్తే నిజమే కదా, అప్పుడు మా నాన్నోళ్ళు చెప్పేవాళ్ళు కదా అని అనుకునేదాన్ని. మీరు కూడా కావాలంటే ఒకసారి గూగుల్ చేసి చూడండి. చూసారు కదా, బ్రౌన్గా ఈ కలర్ కంపల్సరీ రావాల్సిందే. అలా రాకుండా తింటే మాత్రం మనం ప్రమాదంలో పడ్డట్టే అనమాట. అంటే రెగ్యులర్గా ఎక్కువగా వేసిన పప్పులు తినేవాళ్ళకి, ఎప్పుడన్నా కొంచెం తినేవాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ కేజీ లెక్కన తినేవాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఓకే, పప్పు చూడండి లోపల నుంచి పై దాకా కూడా ఒకటే కలర్లో ఉంది కదా. మనం బాండట్లో వేయిస్తే పైన ఒక రంగు ఉంటుంది, లోపల ఒక రంగు ఉంటుంది, ఒకవైపు ఒక రంగు, పొట్టు ఒకవైపు మాడిపోయి ఉంటుంది. మాడిపోయిన దగ్గర పప్పు ఎక్కువ వేగుతుంది, మాడిపోని దగ్గర ఒక కలర్ ఉంటుంది, అది ఒక రకంగా ఎగుతుంది అనమాట. అలా కాకుండా ఎయిర్ ఫ్రై చూడండి ఈవెన్గా ప్రతి పప్పు కరెక్ట్గా ఎగుతుంది అనమాట మనం పెట్టే టెంపరేచర్ని బట్టి. మనం ఇంకా 120 పెట్టి ఇంకా స్లోగా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు.
లేదా ఇంకొంచెం ఎక్కువ పెట్టి కూడా చేసుకోవచ్చు. కానీ దానికన్నా 150 అనేది కరెక్ట్ టెంపరేచర్ అని నా అనుభవం మీద నేను అనుకొని నేను ఆ 150 అనేది మెయింటైన్ చేసుకుంటూ దాంట్లోనే వేయిస్తున్నాను అనమాట. ఓకేనా. ఇంకా మీరు వాడేదాన్ని బట్టి మాకు ఇదే బాగుంది అనుకుంటే మీరు కూడా టెంపరేచర్ మార్చుకోవచ్చు, టైం మార్చుకోవచ్చు. వేరుశనగపప్పు ఫ్రై అయిపోయాక టిప్ అండి, పొట్టు తీయడానికి మనం సులభంగా ఏం చేయొచ్చని, పాత మామూలుగా మనం వాడకుండా ఉన్న ఒక పిల్లో కవర్ తీసుకోండి. దాంట్లో పీసులు లేకుండా లోపల వైపు సన్న సన్న థ్రెడ్స్ ఉంటాయి, పీసులు ఉంటాయి కదా, అలా కాకుండా రివర్స్ చేసి ఈ పప్పులన్నీ దాంట్లో పోసేయండి. ఇప్పుడు దాన్ని గట్టిగా ముడేసి మూట కట్టేసేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం చాటలోనో లేదా ప్లేట్లోనో పొట్టు వేసి నలిపితే ఏమవుతుంది, ఇల్లంతా పడడము, కాసేపు చేస్తాము కాసేపు పడబెడతాము, మళ్ళీ ఆ పప్పులు మెత్తగా పోతాయి, కాస్త తడి తగలచ్చు, ఏమన్నా జరగచ్చు. కానీ ఇది ఎంత సులభం అంటే మూట కట్టేసి బరబర చేత్తో గట్టిగా రుద్దేయచ్చు, పొట్టు కింద పడుతుంది అన్న భయం ఉండదు. మనం కాసేపు అట్లా అనేసి చేతులకు కూడా మంచి ఎక్సర్సైజ్ అండి. బాగా నలుపుతా ఉంటే నేల ఇట్లా అరుగు మీద పెట్టి నలపొచ్చు. నేనేం చేస్తానంటే మూట కట్టి పిల్లకాయలు చదువుకుంటుంటేనో లేకపోతే రమణ కంప్యూటర్ దగ్గర పని చేసుకుంటుంటేనో తీసుకెళ్ళి అక్కడ పక్కన పెడతానమాట. వాళ్ళు చూసి గమ్మున ఉండలేరు. అప్పుడప్పుడు అట్లా నలిపితే పెడతా ఉంటారనమాట. అలా నా పని ఎంత సులభంగా అయిపోతుందంటే, లేదు వాళ్ళు చేయకపోయినా కానీ నేనే కూర్చొని ల్యాప్టాప్ దగ్గర కూర్చోను లేకపోతే కంప్యూటర్ ఎక్కడో దగ్గర కూర్చొని అలా కబుర్లు చెప్తాను. అలా నలుపుతూ ఉంటే పొట్టంతా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోతుందంటే. ఇప్పుడు ఆ పిల్లో కవర్ కంపల్సరీ వాష్ చేసి వాషింగ్ మిషన్ లో వాష్ చేసి మళ్ళీ నీట్ గా మడతేసి పెడతాను. బాగుందా వీడియో? మీకు ఈజీగా అనిపించిందా లేదా? పప్పులు ఎంత ఈజీగా వేయించొచ్చా, మనకు పని లేకుండా జస్ట్ అలా పెట్టేసి వచ్చేయచ్చా అన్న విషయాన్ని అర్థమైందా లేదా? బాగుంది కదా ఎయిర్ ఫ్రైయర్. ఒకవేళ మీరు కొనాలనుకుంటే లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, కామెంట్ బాక్స్ లో ఇస్తున్నాను. ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి. వాటి కాస్ట్ కూడా అక్కడే ఉంటుంది. టెక్నికల్ గా దీనికి సంబంధించిన రకరకాల డీటెయిల్స్ కావాలన్నా అక్కడే ఉంటాయి. నచ్చితే కొనుక్కోవచ్చు. ఓకేనా. ఇంకా ఎయిర్ ఫ్రైయర్ కి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అడగండి, అన్ని క్లియర్ చేస్తారు. ఓకేనా. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. ఇంతకీ లైక్ కొట్టారా మన వీడియోకి? కొట్టకపోతే కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసేయండి, చూసే సరిపోవకండి. ఓకేనా. ఓకే అండి, బాయ్.